ఖమ్మం జిల్లా బోనకల్ మండలం దుబ్బాగుపల్లికి చెందిన జగన్మోహనరావు, ప్రమీలారాణి దంపతుల ఇద్దరు కుమారుల్లో హరీష్ చంద్ర పెద్దవాడు. మొదటి నుంచి చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న హరీష్ నగరంలోనే 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ 970 మార్కులతో పూర్తి చేశాడు. 2010లో ఐఐటి ప్రవేశ పరీక్ష రాసి అఖిల భారత స్థాయిలో 487 ర్యాంకు సాధించి ఖరగ్పూర్ ఐఐటిలో కంప్యూటర్స్ కోర్సులో చేరాడు. ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీర్ చివరి సంవత్సరం చదువుతున్న హరీష్ మంగళవారం జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి 56 లక్షల వార్షిక వేతనంతో సిస్కో సంస్థలో సిస్టమ్ ఇంజనీర్ గా ఉద్యోగం దక్కించుకున్నాడు. కొంచెం గ్రాస్పింగ్ ఎక్కువ, ఏదైనా చేస్తే పట్టుదలతో టైం టు టైం చేయటం చేస్తారు. ఎల్కేజీ నుంచి కూడా ఎప్పుడు కూడా స్కూల్ ఫస్టే, అప్ టు ఈ స్టాండర్డ్ వరకు కూడా ఎప్పుడు స్కూల్ ఫస్టే. మొత్తం మీద అయితే స్టడీ అయితే కంటిన్యూ చేయాలనేది ఉంది. కానీ వాడి క్యాలిబర్కి మాత్రం ఇంకా భవిష్యత్తు ఉందనేది, ఇంకా కొంచెం మంచి అవకాశం కోసం ఎదురు చూడాలనేది మా కోరిక అనమాట. ఉన్న సిస్టమేటిక్కి హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే చిన్నప్పుడు కూడా వాడు ఇది వస్తుందని తెలుసు. ఇంకా మేము ఇంక తక్కువే అనుకుంటున్నాము ఇది వాడికున్న దాన్ని బట్టి. అయితే ఇంకా 1 or 2 years జాబ్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీ చేసి ఇంకా మంచిగా సెటిల్ కావాలని ఏమో ఇప్పుడు వచ్చిన దానికి మేము చాలా సంతోషం. చదువుతో పాటు ఆటలోనూ హరీష్ సత్తా చాటుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచే టెన్నిస్ లో శిక్షణ తీసుకున్న ఈ యువకుడు వివిధ టోర్నీల్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నాడు. ఐఐటిలో చేరిన తర్వాత టెన్నిస్ లో హరీష్ ప్రతిభను చూసిన కళాశాల యాజమాన్యం మొదటి సంవత్సరంలోనే టెన్నిస్ ఆడే అవకాశం కల్పించింది. అలా వివిధ టోర్నీలో పాల్గొన్న హరీష్ జాతీయ స్థాయి ఇంటర్ ఐఐటిఎన్ గేమ్స్ లో 2014లో రన్నరప్ గా, 2012లో విజేతగా, 2013లోనూ రన్నరప్ గా నిలిచి సత్తా చాటాడు. చాలా హ్యాపీగా ఉన్నది. అంతే కదా, ఎంతన్నా అంటే ప్రస్తుతానికి అయితే హైయర్ స్టడీస్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం చెప్పుకోవాలనుకుంటున్నా అంటే, మామూలుగా ఫస్ట్ ఏదో అయిపోయాక అయిపోయింది, అంత అయిపోయింది, లేకపోతే ఐఐటి వచ్చాక అంత అయిపోయింది అనుకుంటే సరిపోదు. సో కాలేజ్ అయిన తర్వాత చేయాల్సింది ఇంకా చాలా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కొంచెం ఏం నిర్లక్ష్యం లేకుండా మామూలుగా మంచిగా ప్లాన్ గా చదువుకుంటూ ఉంటే వచ్చేస్తుంది ఎవరికన్నా. మరి దానికి ఏంటో పెద్దగా టెన్షన్ పడి ఏమన్నా చేయాల్సిన అవసరం లేదు. మంచిగా మామూలుగా ప్లాన్ చేసుకుంటూ చిన్నగా చదువుకుంటే చాలు. ప్లస్ నెగ్లెక్ట్ చేయకూడదు మెయిన్ గా. అంతే. ఏడాదికి 56 లక్షల రూపాయల వార్షిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుకోనున్న హరీష్ ఏడాది ఒప్పందంతో చివరి సంవత్సరం పూర్తి కాగానే ఉద్యోగంలో చేరనున్నాడు.